ఒక్కసారి మీ చుట్టూ చూడండి. ఎందుకు కొందరు సంవత్సరాలు గడిచినా అదే స్థాయిలో ఉంటారు? ఎందుకు కొందరు జీవితాంతం డబ్బు కోసం కష్టపడుతూనే ఉంటారు? పని చేస్తున్నారు, శ్రమిస్తున్నారు, కానీ వారి జీవితం మాత్రం మారడం లేదు. అసలు కారణం డబ్బు లేకపోవడం కాదు, ఆలోచన మారకపోవడం. చాలామంది డబ్బు వస్తే జీవితం మారుతుందని అనుకుంటారు, కానీ నిజానికి ఆలోచన మారితేనే డబ్బు వస్తుంది. పేదరికం జేబులో మొదలవదు, మనసులో మొదలవుతుంది. ఒక పేద మనిషి తన సమయాన్ని డబ్బు కోసం అమ్ముకుంటాడు. ఒక ధనవంతుడు తన సమయాన్ని ఆస్తులుగా మార్చుకుంటాడు. అదే తేడా. ఒకరు ఈరోజు కోసం పనిచేస్తారు, మరొకరు 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలో ఈరోజే నిర్ణయిస్తారు. చాలామంది జీతం వచ్చిన రోజు కొత్త ఫోన్, కొత్త బట్టలు, కొత్త ఖర్చులు ఇవే ఆలోచిస్తారు. కానీ విజేతలు ముందుగా పెట్టుబడి గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఖర్చు చేసిన డబ్బు తిరిగి రారాదు. పెట్టుబడి పెట్టిన డబ్బు నీకోసం పనిచేస్తుంది. మరొక పెద్ద తప్పు ఇతరులతో పోల్చుకోవటం. వాళ్ళు కారు కొన్నారు, నేను కూడా కొనాలి. వాళ్ళు ఇల్లు కట్టారు, నేను కూడా వెంటనే కట్టాలి. ఇలా ఇతరుల జీవితాన్ని చూసి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. గుర్తుపెట్టుకో, పోటీ నిన్నటి నువ్వుతో ఉండాలి, పక్కింటి వాళ్ళతో కాదు. పేదరికాన్ని పెంచేది డబ్బు లేకపోవటం కాదు, భయం. నేను చేయలేను, నా వల్ల కాదు, రిస్క్ తీసుకుంటే పోతుంది. ఈ ఒక్క ఆలోచనే వేల అవకాశాలను చంపేస్తుంది. ప్రతి విజయవంతమైన వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఖాళీ చేతులతోనే ప్రారంభించాడు. కానీ వాళ్ళు ఒక పని చేశారు. ప్రతిరోజు కొత్తది నేర్చుకున్నారు, తమ విలువను పెంచుకున్నారు, నైపుణ్యాలను సంపాదించారు. ఎందుకంటే డబ్బు నీ దగ్గర ఉన్న స్కిల్స్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇంకో విషయం, పేద మనిషి వినోదం కోసం గంటలు ఖర్చు చేస్తాడు. విజేత నేర్చుకోవటానికి గంటలు ఖర్చు చేస్తాడు. ఒకరు సోషల్ మీడియాను చూస్తారు, మరొకరు సోషల్ మీడియా ద్వారా అవకాశాలను సృష్టిస్తారు. గుర్తుపెట్టుకో, నీ ఆదాయం నీ ఉద్యోగం నిర్ణయించదు, నీ ఆలోచన నిర్ణయిస్తుంది. నీ అలవాట్లు నిర్ణయిస్తాయి, నీ క్రమశిక్షణ నిర్ణయిస్తుంది. ఈరోజు నువ్వు ఒక పుస్తకం చదివితే, ఒక కొత్త నైపుణ్యం నేర్చుకుంటే, ఒక గంట నీ భవిష్యత్తు కోసం కష్టపడితే 5 సంవత్సరాల తర్వాత నువ్వు పూర్తిగా వేరే మనిషిగా ఉంటావు. జీవితంలో డబ్బు సంపాదించడం గొప్ప విషయం కాదు, డబ్బును సంపాదించే వ్యక్తిగా నిన్ను నువ్వు మార్చుకోవటం గొప్ప విషయం. అందుకే పేదరికం నుంచి బయటపడాలంటే ముందు నీ ఆలోచనను మార్చు, నీ అలవాట్లను మార్చు, నీ స్నేహాలను మార్చు, నీ సమయాన్ని గౌరవించు. ప్రతిరోజు నిన్నటి కంటే 1% మెరుగ్గా మారడానికి ప్రయత్నించు. ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, నీ జీవితమే మారిపోయిందని గర్వంగా చెప్పగలుగుతావు. గుర్తుపెట్టుకో, పేదరికం ఒక పరిస్థితి మాత్రమే, కానీ పేద ఆలోచన ఒక నిర్ణయం. నీ నిర్ణయం మారితే నీ జీవితం కూడా మారుతుంది.